నీటి మాట లోపల అన్నదానము చెయ్యండి, ఆనందాన్ని పొందండి. అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం, అన్నదానము కన్నా మిన్న అక్షరదానం అని తెలుసుకోండి మిత్రమా. అయితే ఒక కథ అన్నమాట. ఏంటంటే, తిరువారూరు నుంచి ఒక భక్తుడు పరమాచార్య వారి దర్శనానికి వచ్చాడట. అతను కడుపు నొప్పితో చాలా కాలంగా బాధపడుతున్నాడు. అతను కలవని వైద్యుడు లేడు, తిరగని చోటు లేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగాడు, ఎన్నో మందులు వాడినా కూడా బాధ తగ్గలేదు. చివరగా పెద్ద వైద్యుణ్ణి కలుసుకోవాలని స్వామివారి దర్శనానికి వచ్చాడు. అతను చెప్పిందంతా విన్న స్వామివారు మౌనం దాల్చారు. కొద్దిసేపైన తర్వాత స్వామి, నా అభిప్రాయం చెబితే కోపం రాదుగా అన్నాడు. పురాకృత పాపాని వ్యాధి రూపేణ పీడిత అన్న ఆర్యోక్తి విన్నారుగా. పురాకృత పాపాని వ్యాధి రూపేణ పీడిత అన్న ఆర్యోక్తి విన్నారుగా. మీరు పూర్వజన్మలో కానీ లేదా మీ పూర్వీకులు కానీ క్షుద్బాధతో వచ్చిన వారిని ఒక ముద్ద అన్నం పెట్టకుండా తరిమి కొట్టి ఉంటారు. ఇవి అప్పుడు వ్యాధుల రూపంలో పీడిస్తాయి. తిరువారూరు గొప్ప పుణ్యక్షేత్రం. ఎంతోమంది భక్తులకు అన్నదానం చేస్తూ ఉంటారు ఆ ప్రదేశం. మీరు కూడా ఒక దేవాలయంలో అన్నదానం చెయ్యండి. మీ ఊరిలో త్యాగరాజస్వామి వారి ఆలయం ఉంది. దానిలో ముచుకుందార్చన జరుగుతుంది. అప్పుడు పేదలకు పొంగలి, పెరుగన్నము లాంటివి ఏర్పాటు చెయ్యి అన్నారు. ఆ భక్తుడు స్వామివారు చెప్పినట్లే చేశాడు. కొద్ది కాలంలోనే కడుపు నొప్పి మాయమయ్యింది. ఇలాంటి పరిష్కారాలు ఎంతో తెలిసినటువంటి జ్ఞానులైనటువంటి యోగులైనటువంటి స్వామివారు మాత్రమే సూచిస్తారు. కాబట్టి సూచించగలరు. కారణం వారు క్రాంతాదర్శులు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతిరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదన్వాహనం అని ఈ విధంగా మనం ఏది అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా పూర్వజన్మ కర్మ ఫలమే అని మనం అనుకుంటూ మనకు తోచినటువంటి జపతపాదులను, అన్నదానాలను, నామస్మరణను, నగర సంకీర్తనలలో పాల్గొన్నట్టయితే కొంతలో కొంతవరకు మనకు ఉపశమనం జరుగుతుందనే విషయాన్ని ఈ నీటి మాట లోపల స్వామివారు చెప్పినటువంటి ప్రవచనం ద్వారా మనం తెలుసుకున్నాము మిత్రమా. తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా ఏంటంటే ధర్మయుక్తంగా సహాయం చేయడానికి అందరం ముందుండి సమాజ సేవలో పాల్గొందామా మరి.